పార్టీలో చేరిన పాకాల వైస్ ఎంపీపీ చిట్టిపిరాళ్ల చిన్నకేశవరెడ్డి అనుచరులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రగిరి ఎమ్మెల్యే. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల తెనసరి కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద వైస్ ఎంపీపీ చిట్టిపిరాళ్ల చిన్నకేశవరెడ్డిని అనుచరులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీ కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. భారీ బాణాసంచా పేల్చి స్వాగతం పలికి శాలువా కప్పి గజమాలతో చంద్రగిరి ఎమ్మెల్యేని సత్కరించారు. పార్టీలోకి మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ పరంధామానాయుడు, జేసీపీ బాబురెడ్డి, లంకిపల్లి చిన్నబాబు, ప్రతాప్, రవిలను టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆహ్వానించారు. గత 5 సంవత్సరాల పాలనలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను చూశా. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో చేపట్టిన అభివృద్ధిని చూశానని పాకాల వైస్ ఎంపీపీ చెన్నకేశవులరెడ్డి అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావం చూసి ఆకర్షితుడినై టీడీపీ పార్టీలో చేరుతున్నానని చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. పులివర్తి నానితో పాటు కలిసి ప్రజాసేవ చేయాలని చెన్నకేశవరెడ్డి నిర్ణయించుకున్నారని తెలియజేశారు. ఈరోజు సీనియర్ వైసీపీ లీడర్ వైస్ ఎంపీపీ పాకాల శ్రీ చెన్నకేశవరెడ్డి గారికి, అలాగే బాబురెడ్డి గారికి, చిన్నబాబు గారికి, అలాగే పరంధాం గారికి, ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాకాల మండలం తెలుగుదేశం పార్టీ మీకు ఘన స్వాగతం పలుకుతా ఉంది. అదే విధంగా పార్టీలో మీరు పార్టీ క్రమశిక్షణతో కలిగిన తెలుగుదేశం పార్టీలో మీరు కష్టమైన నష్టమైన మిమ్మల్ని మేము కడుపులో పెట్టి కాపాడుకుంటాం. అలాగే పార్టీ అభివృద్ధికి కష్టం రావచ్చు నష్టం రావచ్చు, రాబోయే కాలంలో పార్టీ అభివృద్ధికి మీరు పాటుపడి పార్టీకి మరింత సేవ చేయాలని, అలాగే నా మిత్రుడు ప్రతాప్ రెడ్డి, అలాగే అమరాకు అందరికీ పేరు పేరున ఈరోజు పార్టీలో చేరిన వారందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ పాకాల మండలం మీకు స్వాగతం పలుకుతుంది. కానీ పార్టీలో కూడా మన పార్టీలో కూడా ఇంకా బలం చేర్చుకోవాలి అంటే అందరినీ చేర్చుకోవాల్సిన పని నాకు ఉద్దేశం లేదు. ఎలక్షన్ ముందు నాకు అంతో ఎంతో సాయం చేసిన కొందరు ఉన్నారు కాన్స్టిట్యున్సీ వైజ్. దాంట్లో ఒక వ్యక్తి నా సోదరుడు చెన్నకేశవరెడ్డి. ఆ ఉద్దేశంతో నేను పార్టీ ఎలక్షన్ ముందు చెప్పా. ఆ రోజు కొన్ని కారణాలు, అది 10 మంది ముందు చెప్పలేను నేను. ఆ రోజు కొన్ని కారణాల్లో కొన్ని చోట్ల అంటే రూరల్ మండలంలో ఉండొచ్చు, చంద్రగిరి మండలంలో ఉండొచ్చు, ఇక్కడ కానీ చంద్రగిరి మండలంలో ఆ రోజు నేను, శానంపట్ల సురేష్ రెడ్డి గారు కానీ, మన చెన్నా కానీ మేమేం మాట్లాడి మాకు తెలుసు, మన అమరా కానీ. అంటే ఇటువంటి విషయాల వల్ల మేము ఏ విధంగా మన ప్రత్యర్థి ఎటువంటి వ్యక్తి తెలుసు కాబట్టి దానికి అనుసరంగా అడుగులు వేసుకున్న దానివల్ల నాన్న మాట మర్చినాడు, ఎలక్షన్ చేర్చుకున్నాక మనుషులు మర్చిపోయినాడు అనేది మటుకు ఉండదు నా దగ్గర. ఒక రోజు అనేది రెండో రోజు నాకు 100% పనిచేస్తా. ఇక్కడ మన సాక్షి విలేకరి బాలా గారు ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. చైర్మన్ అయినటువంటి హరి గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఉన్నట్టు మర్యాద చంద్రన్న గారికి, బాబురెడ్డి గారికి, మహేష్ అన్న గారికి, మహేష్ గారికి, అమరా గారికి, సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, రామూర్తి గారికి, ముఖ్యంగా ఈరోజు మన చెన్నకేశవరెడ్డి గారితో పాటు జాయిన్ అయినటువంటి సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ గారికి, చెన్నకేశవరెడ్డి ప్రెసిడెంట్ సర్పంచ్ అన్నలు ఇద్దరికి, అదేవిధంగా వాళ్ళ తరఫున వచ్చినటువంటి బాబురెడ్డి గారికి కానీ, మన ప్రతి ఒక్కరు నువ్వా నేనా అని అందరూ కూడా తిరిగినప్పుడు ఆ రోజు కూడా నేను చెన్నకేశవరెడ్డిని అడిగిన. గత ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెన్నకేశవరెడ్డి అడిగితే అన్న నా పార్టీ మీరు నాకు కావచ్చు అనేసి. కానీ ఎందుకు అడిగానంటే చెన్నకేశవరెడ్డి గతంలో మా పెదనాన్న గారితో వీళ్ళంతా ఉన్నారు, మా సుబ్రహ్మణ్య చౌదరి గారితో. ఆ పరంగా నేను అప్పుడు విలేజ్లో ఎప్పుడైనా వస్తే ఎలక్షన్ టైంలో చెన్న వచ్చిపోయేవాడు. ఆ ఒక నమ్మకంతో మనందరూ ఒక చోట ఉన్నాం కదా, చెన్న పెదనాన్నతో అందరూ మీరు కూడా రండి అంటే లేదన్నా మాది కాంగ్రెస్ పార్టీ, లేదన్నా మేము వైసీపీ పార్టీ అనేవాడు. కానీ ఏ రోజు కానీ నేను ఫోన్ చేసి ఎత్తకుండా పోయింది లేదు, ఆయన ఫోన్ చేసి ఎత్తకుండా. అంటే పార్టీలు వేరైనా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు ఉన్నా కూడా పరస్పరం మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఎవరైనా సరే ఈరోజు రూలింగ్ పార్టీ ఉంది వచ్చినాడు అని అనుకోవాల్సిన పనిలే. నేను కూడా నా అవసరం కోసం తీసుకున్న అవసరం ఆ పనిలే. ఎందుకంటే గెలిచిన తర్వాత తిరుపతి రూరల్ మండలం కానీ, చిన్నగొట్టుగల మండలం కానీ, పాకాల మండలం కానీ మనకి ఎంపీపీలు దించేదానికి అవకాశం వచ్చింది. నేను ఎక్కడ దించలే. ఎందుకంటే మన క్యాడర్ ముఖ్యం, గతంలో పనిచేసిన వాళ్ళు ముఖ్యం, వాళ్ళ దారి పోవాలని. కానీ పార్టీలో కూడా మన పార్టీలో కూడా ఇంకా బలం చేర్చుకోవాలి అంటే అందరినీ చేర్చుకోవాల్సిన పని నాకు ఉద్దేశం లేదు.
ఎలక్షన్ ముందు నాకు అంతో ఎంతో సహాయం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు కాన్స్టిట్యున్సీ వైజ్. దాంట్లో ఒక వ్యక్తి నా సోదరుడు చెన్నకేశ్వరరెడ్డి. ఆ ఉద్దేశంతో నేను పార్టీ ఎలక్షన్ ముందు చెప్పా. ఆ రోజు కొన్ని కారణాలు, అది 10 మంది ముందు చెప్పలేను నేను. ఆ రోజు కొన్ని కారణాల్లో కొన్ని చోట్ల అంటే రూరల్ మండలంలో ఉండొచ్చు, చంద్రగిరి మండలంలో ఉండొచ్చు, ఇక్కడ కానీ చంద్రగిరి మండలంలో ఆ రోజు నేను, శానంపట్ల సురేష్ రెడ్డి గారు కానీ, మన చెన్నా కానీ మేమేం మాట్లాడి మాకు తెలుసు, మన అమరా కానీ. అంటే ఇటువంటి విషయాల వల్ల మేము ఏ విధంగా మన ప్రత్యర్థి ఎటువంటి వ్యక్తి తెలుసు కాబట్టి దానికి అనుసరంగా అడుగులు వేసుకున్న దానివల్ల ఈరోజు విన్నాయం. దీన్ని ఇట్లే కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అవ్వాలన్నప్పుడు మనం అందరూ చేదోడు వాదోడుగా ఉండాలి. ఇక్కడుండే అందరికీ మళ్ళీ నేను ఒక మాట ఇస్తున్నా. ఏదో ఎలక్షన్ అయిన తర్వాత నిన్న మాట మర్చినాడు, ఎలక్షన్ చేర్చుకున్నాక మనుషులు మర్చిపోయినాడు అనేది మటుకు ఉండదు నా దగ్గర. ఒక రోజు అనేది రెండో రోజు నేను 100% పనిచేస్తా. ఇక్కడే మన సాక్షి విలేకరి ఇప్పుడు మనం తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పొరపాటు. 15 సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేశా, కాంగ్రెస్ చూసా. 11.5 సంవత్సరం వైసీపీ చూసా. ఏ కార్యకర్తకు కానీ ఎవరికి కానీ ఒక 5 పైసల వంతు పని కూడా చేయకుండా చేస్తారు ఎమ్మెల్యేలు గారు, ఎవరైనా కానీ పెద్ద లీడర్లు అందరూ. వాళ్ళైతే పంచుకునేదాన్ని కానీ చేసుకున్నారు కాబట్టి గత 9 నెలలుగా నుంచి చూస్తున్నాను. ప్రతి ఏడ కానీ నేనంతా మండలం అంతా కూడా తిరుగుతున్నాను, కాన్స్టిట్యూన్సీ అంతా కూడా తిరుగుతున్నాను. ఏడ కానీ మంచి అభివృద్ధి అనేది ఈ 9 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఈ అభివృద్ధి పనులు చూసి నేనేమో నా డబ్బు సంపాదించుకునే దానికోసం ఇంకో దానికోసం నేను పార్టీలోకి రాలేదు. కానీ అప్పుడు నన్ను నమ్మి నాకు ఒక 200 మంది కార్యకర్తలు వచ్చినారు కాబట్టి వాళ్ళకు చిన్న కనీసం ఎంఆర్ఓ దగ్గర పాస్బుక్ ఆన్లైన్ ఎక్కించేదానికి కూడా మాకు అంత స్తోమత లేకుండా పోయింది. మళ్ళీ మండలంలో ఏ లీడర్ను కూడా కాదనేసి 14 ఎంపీటీసీలు ఇనామతి చేసుకున్నా, జడ్పీటీసీ ఇనామతి చేసిన. దాదాపు ఖర్చులు అయితే ఎక్కువగానే పెట్టా. అటనేసి ఎప్పుడు నేను ఖర్చులు పెడతాను చేస్తాను కానీ ఎప్పుడు నేను చెప్పుకునేది లేదు. కానీ ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి స్టేజ్ కాడ వచ్చి గప్సాలు కొడతాను. మేమైతే దూరంగా నుంచి కష్టపడుకుంటా ఉండేవాళ్ళు మేము సేపు. ఇప్పుడు నేను కూడా స్టేజ్ కాడికి వచ్చి ఏదో మాట్లాడేద్దాం చేసేద్దాం అని చెప్పలా. నేను ఇప్పుడు వచ్చిన దానికి అనేదో భరోసా ఇచ్చినాడు. మీతో ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా నేను సాయంగా నిలుస్తాను, ఇబ్బంది లేకుండా మీరందరూ పనులు చేసుకోండి, ఏ టెన్షన్ పడకుండా. చెన్నకేశవ అప్పుడు ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా నువ్వు భరోసా కల్పించు, వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టు, ఏ ఇబ్బంది పడద్దు. నీకు ఏదైనా వస్తే డైరెక్ట్ నాతో మాట్లాడు చేయన్నాడు. అన్న మండల సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరినీ అనుసరించుకొని వచ్చి నేను మీ దగ్గర వస్తాను. అందరూ చేయకుండా పోతే మీ దగ్గర నేను వస్తా అనేసి నేను ఖచ్చితంగా అన్న కూడా చెప్పినా, నేను ఆ మాట కూడా చెప్పిన. కాబట్టి అందరూ కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు పరిచయం చేస్తారన్న బ్రహ్మాండంగా ఇంత ఆహ్వానించిన అంటే నాకు దానికన్నా ఇంకా మించింది లేదు. కాబట్టి అందరూ కలిసిమెలిసి మనం అందరూ పనులు చేసుకునేసి రంపురచ్చ లేకుండా ఏ ఒక్కరు కూడా కానీ మన కుల మతాలకు కానీ పార్టీలకు అతీతం కానీ అందరూ కూడా కలిసి పని చేసుకుందాం, అందరూ కూడా కష్టపడుకుందాం. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నాతో ఉండే వాళ్ళతో హామీ ఇస్తున్నా. కానీ అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరితో కలిసిమెలిసి ఇప్పుడు వైసీపీలు ఎట్టున్నానో, ఇప్పుడు కాంగ్రెస్లు ఎట్టున్నానో, ఆ దీంట్లో ఈ ప్రభుత్వంలో కూడా నేను అదే మాత్రం ఉంటాననేసి సభాముఖంగా ప్రమాణం చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.